టెన్షన్ 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 టెన్షన్. మందు కనిపెట్టినోడికి థ్యాంక్స్ చెప్పాలి. ఎండ మండిపోతే బీరు, చలి చంపేస్తే విస్కీ, బాధలో బ్రాందీ, ఓడితే వడ్కా, చేస్తే జిన్ను, రమిస్తే రమ్ము, వనితాలోకానికి వైన్, ఆల్ ఇన్ వన్. ఇదే సర్వరోగ నివారణి, సర్వానంద లహరి. ఇదే ఇదే మా చక్కెర బైక్ రేసులో ఓడేడో గెలిచాడో తెలుసుకోవాలి. ఎలా? స్విచ్ ఆఫ్ అని వచ్చింది. మళ్ళీ టెన్షన్ స్టార్ట్ అయింది. టెన్షన్ టెన్షన్. ఈ టెన్షన్ తగ్గాలంటే ఇంకో పెగ్గేయాలి. ఆ బండి వచ్చింది. ఇంకా టెన్షన్ లేదు. యాక్షనే. అల్లుడు అల్లుడు రేసులో గెలిచావా? గెలిచాను. గెలిచావా? చీర్స్. ఏంటి మామయ్య, రేసులో గెలిస్తే కంగ్రాట్స్ చెప్పాలి కానీ చీర్స్ ఏంటి? ఏంట్రా, గ్లాసులు కలిస్తేనే చీర్సా? చేతులు కలిస్తే చీర్స్ కదా? చీర్స్. సరే, నువ్వు రేసులో గెలిచినందుకు మందేయాలి. ఆనందమానందమాయనే మా అల్లుడు రేసులో గెలిచనే. అమ్మగారు అమ్మగారు, అబ్బాయి గారు పాడైపోతున్నారండి. ఏమైందే? గుర్రం రేసు ఆడారంటండి. గుర్రపు రేసులా? అనయ్య, ఏంటమ్మా నువ్వు పాడైంది కాక వాణ్ణి కూడా పాడు చేస్తున్నావా? బాబు, జూదం ఆడి జీవితం పాడు చేసుకోకు. జూదమా? ఎంత పెద్ద డైలాగ్ కొట్టేవిడి చెల్లమ్మా? వాట్? జూదమేంటి మమ్మీ? నా దగ్గర దాచాలని ట్రై చేయకు. నాకంతా తెలిసింది. నువ్విప్పుడు గుర్రపు రేసులాడి ఇంటికి వస్తున్నావు కదూ? అబ్బా కాదు మమ్మీ, బైక్ రేస్ గెలిచొచ్చాను. బైక్ రేసా? దెబ్బలు ఏమైనా తగిలాయా? లేదు. అసలు వీడు గుర్రపు రేసులు ఆడాడని చెప్పిన అడ్డగాడిదెవరు? నేనే అయ్యగారు. ఓహో నువ్వా? అడ్డగాడిది కాదు, ఆడగాడిదు అన్నమాట. ఏంటి తెల్లమ్మా, దాని మాటలు పట్టుకున్న అల్లుడు అపార్థం చేసుకున్నావు. మీ అల్లుడు చాలా గొప్ప పని చేశాడు. అందుకు నువ్వు ఆనందించు, అభినందించు, ఆశీర్వదించు. అదే ఆనందంలో నాకు ఫుల్ ఇప్పించు. చక్రి, నువ్వే మాకు ప్రాణంరా. నీకేదైనా అయితే మేం తట్టుకోలేవు. ఇలా బైక్ రేసులు, కార్ రేసులంటూ ప్రమాదాన్ని కొని తెచ్చుకోకరా. పిచ్చి చెల్లెమ్మా, ఎవరైనా మందు కొని తెచ్చుకుంటారు, ప్రమాదాలు కొని తెచ్చుకుంటారా? అసలు ప్రమాదాలు ఎవరు అమ్మరు తెలుసా నీకు? నాకేం కాదు మమ్మీ, నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు. లక్ష్మి, ఈ వయసులో వాడికి నీ సెంటిమెంట్ అర్థం కాదు, నా బిజినెస్ అర్థం కాదు. రేయ్, నీ వయసులో మన కంపెనీకి ఎండీ అయ్యానరా. ఆటల్లో పాటల్లో రేసుల్లో గెలవడం కాదు నాన్న, జీవితంలో గెలవాలి. దానికి డబ్బు కావాలి. అండర్స్టాండ్? మందు కొనాలన్నా డబ్బు కావాలి బావా. చక్రి, ప్రపంచంలో ముఖ్యమైనవి రెండే రెండురా. ఒకటి టైం, రెండు మనీ. ఈ రెండింటినీ వేస్ట్ చేయకుండా నువ్వు ఖాళీగా ఉన్నప్పుడల్లా మన ఆఫీస్కి వచ్చి బిజినెస్ టాక్టిక్స్, టెక్నిక్ నేర్చుకో, బాగుపడతావు. బావా, నువ్వు ఎలాగూ నీ లైఫ్ను క్వార్టర్ చేసుకున్నావు. వాడినైనా ఫుల్గా ఎంజాయ్ చేయని. నువ్వు కాస్త మూస్తావా? నువ్వు ఎంజాయ్ చేస్తున్నావుగా, అది చాలు. ఇదేం ఎంజాయ్మెంట్ ఏం కాదు, ట్రాజెడీ తెలుసా? తెలుసు. అసలు నువ్వు మొదట 10th లో ఫెయిల్ అయ్యావు, ఆ తర్వాత లవ్ లో ఫెయిల్ అయ్యావు, ఆ తర్వాత జీవితంలోనే ఫెయిల్ అయిపోయావు. పెళ్లి పెటాకులు వ్యాపారం ఇవేం లేకుండా తాగుతూ కూర్చుంటున్నావు. ఇట్స్ ఎ షేమ్ ఆన్ యూ మ్యాన్. దయచేసి వీడిని ఇలాగా దేవదాస్ చేయొద్దు. వస్తా. రా. నేను దేవదాసం అంటే గ్లాస్ పట్టుకుంటాడా, కాళిదాసం అంటే కలం పట్టుకుంటాడా, రామదాసం అంటే చిరతలు పట్టుకుంటాడా? వీళ్ళ పిచ్చి గాని. ఎప్పుడు ఎవడు ఏ అమ్మాయికి దాసుడు అవుతాడో, ఎవడు దేవదాసు అవుతాడో ఎవ్వడూ చెప్పలేడు. అంత భ్రాంతి. అచ్చిచ్చి భ్రాంతి. స్లో మోషన్ లో ఆడతావేంటక్క? కొంచెం స్పీడ్ గా ఆడితే నీ కాళ్ళేమైనా అరిగిపోతాయా? కామెంట్స్ ఆపు. పెద్ద స్పీడ్ గా ఆడేదానిలాగా కబుర్లు చెప్పకు. స్టాప్ స్టాప్ స్టాప్. ఏమన్నా స్పీడ్ గా ఆడేదానిలాగనా? 5 minutes లో 100 times ఆడగలను. ఆఫ్టర్ ఆల్ అంతేనా? నేనేదో సరదాకి స్లో మోషన్ లో ఆడాను, లేకపోతే నీకన్నా డబుల్ ఆడతాను. హే స్టాప్ స్టాప్ స్టాప్. మళ్ళీ చెప్పు. నీకన్నా డబుల్ గా ఆడగలను. అంటే 5 minutes లో 200 times ఆడగలవా? డౌటా? అయితే ఆడు చూద్దాం. నువ్వే ముందు ఆడు చూద్దాం. ఓకే, కౌంట్ చేయి. వద్దు, నీదంతా దొంగ కౌంటింగ్. మరి దొర కౌంటింగ్ ఎవరు చేస్తారు? ఒరే పండు, కాఫీ కావాలా చిన్న పాప? చా, పనివాడి బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. కాఫీ కాదు, కౌంట్ చేయాలి. నేను స్కిప్పింగ్ ఆడతాను, నువ్వు కౌంట్ చేయి. ఓస్ అంతేగా, కాఫీ పెట్టినంత ఈజీగా కౌంట్ చేసేస్తాను. నువ్వు ఆడు చిన్న పాప. 1 2 3 4 5 6 7 8 9 10 11
నా మేడ ఆడడం మొదలైందండి. నీ ఆట స్పీడ్ కి వాడి మెడ లూజ్ అయింది. నువ్వు ఆడితే టైట్ అవుతుంది. ఆడు. ఫోన్లే రేపు ఆడతాను. రారా పండు డాక్టర్ దగ్గర ఏయ్, వెళ్దాం. ఆగు. ఏంటి రేపు ఆడేది? ఇప్పుడే ఆడాలి. ఇప్పుడు ఎవరు గెలుస్తారో ఇక్కడే తేలిపోవాలి. ఫోన్లే నువ్వే గెలిచావనుకో. అనుకోవడం ఏంటి? నీ ముష్టి నాకే వక్కర్లేదు. ముందు ఆడు. నేను ఆడితే నువ్వు ఓడిపోతావు. అందుకే నీకోసం త్యాగం చేశాను చెల్లి. మరి నా మేడ నా మేడ సెట్ అయింది. నా మేడ సెట్ అయింది. అమ్మో, కౌంటింగ్ లెక్కట్టడం కన్నా కాఫీ పెట్టడమే బెటరు. చి ఆపో. హే, ఇంతసేపు నాతో ఆడించింది నువ్వు నన్ను కావాలని ఏడిపించడానికే కదా? కాదు చెల్లి. అవును. కాదు. అవును. కాదు. ఉండు, నీ సంగతి ఇప్పుడే డాడీకి చెప్తాను. చెప్పుకో. నాన్నగారు. స్వాతి, నీ అల్లరి తగ్గించుకోమని నీకెన్నిసార్లు చెప్పాను? ముగ్గులో చుక్కలన్ని సార్లు. స్వాతి. సారీ డాడీ. ఆకాశంలో చుక్కలన్ని సార్లు. చూసారా దానికి మీ మాట అంటేనే లెక్కలేదు. ఇంక నేనంతా ఆఫ్టర్ ఆల్. చూసారా మీరు ఆఫ్టర్ ఆల్ అంటే డాడీ. ఏయ్, నేను డాడీ ననలేదు. స్వాతి, నీకసలు బుద్ధుందా? అదుంటే దీనికి అక్కగా ఎందుకు పుడతాను? విన్నారా మళ్ళీ ఎంత మాట అందో? ఇక లాభం లేదు డాడీ. ఇంట్లో ఉంటే నేనైనా ఉండాలి, లేదా అదైనా ఉండాలి. అయితే పోవే. పోతా. ఇంకా సిగ్గు లేకుండా ఇక్కడే ఉంటానా? 4 గిల్లల ముగ్గులు వేసుకునైనా బ్రతుకుతా. ఆగమ్మా, నువ్వెక్కడికి పోనక్కర్లేదు. అయితే దాన్నే పొమ్మనండి. దాన్ని ఎందుకు అంటున్నారు? ఈ ఇంట్లో అదే ముందు పుట్టింది. ఇంట్లోనే కాదు, నీ కడుపులో కూడా ముందు అదే పుట్టింది. తీసుకెళ్లి నీ కడుపులో దాచుకో. ఏంటి ఎక్కువ అవుతున్నావు? రాను నీకు పొగరు ఎక్కువైంది. పొగరు దీనికి కాదు, దీని కలర్ ఎక్కువైపోయింది. అంతా మీ పోలికే. మీరేం తక్కువ తిన్నారా? ఎక్కువే తిన్నాను. గిన్నెలు వండి పెట్టావుగా. నన్ను అనండి, నా వంట ననకండి. నన్నను, నా కూతురు నన్నదు. అది నాకు కూతురే. దాన్ని అనే హక్కు నాకు ఉంది. నిన్ననే హక్కు నాకు ఉంది. ఏంటండి అనేది? ఏంటి నీ ఎక్కువ? రోజు రోజుకి ఇంట్లో పిల్లలనేమో పెరిగిపోతుంది, పెద్ద జ్ఞానమో తరిగిపోతుంది. తాతయ్య, మీరు పెద్దే. మామూలు పెద్ద కాదు, పెద్ద రాయడంత పెద్ద. విన్నారా మోయే దాని మాటలు? మిమ్మల్ని ఎంత మాట అందో? మా నాన్నంటే నీకే. ఆయన నాకు మావయ్యే. నాకు నాన్నయ్యాకే నీకు మామయ్య అయ్యారు. ముందొచ్చిన వరుస కన్నా వెనకొచ్చిన వరుసే వాడి. వాడి కాదు, నువ్వు వేడి అగ్నిపర్వతం. అందుకే నెల రోజుల నుంచి నీతో మాట్లాడడం మానేశాను. ఏంటేంటేంటేంటి? నేను అగ్నిపర్వతం అయితే మీరు భూకంపం. మీరు నోట్ తెరిస్తే భూమి అద్దరిపోద్ది. అందుకే నేనే నెల రోజుల నుంచి మీకు దూరంగా ఉంటున్నాను. నేను భూకంపం కాదు, నువ్వు పిడుగు. మీరు ఉరుము. నువ్వు పెద్ద పిడక. మీరు పిడక. నువ్వు పెద్ద పొదుగు. ఏంటండి మాట్లాడుతున్నారు? అంటే మీరిద్దరు నెల రోజుల నుంచి వీళ్ళిద్దరు మాట్లాడుకోవట్లేదు నాన్నగారు. అవునండి, అందుకే ఇది వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడానికే పోట్లాడుకునేలా చేసింది. ఏమిటి, టీవీ సీరియల్స్ లో లాగా అంత షాక్ ఇచ్చారు? అంతక్కర్లేదు. ఈ రోజు కూడా టాకింగ్ టచింగ్ లేకపోతే బాగుంటదని స్వాతే ఒక చిన్న డ్రామా ఆడదాం ఉంది. అవునరా, నాకు తెలియక అడుగుతాను, ఈ రోజు విశేషం ఏంటి? వాళ్ళ పెళ్లి రోజు నాన్నగారు. గుచ్చేసిపోతే అది ప్రేమే, మాదిలో చిన్ని మౌనాలే